రెడీ మన శవాన్ని ఆ రూమ్ లోపలికి తీసుకెళ్లి గంట సేపు అవుతుందిరా. ఎంత కొట్టినా తలుపు తీయట్లేదురా. ఇదిగో తలుపు తీరయ్యా. లోపల శవంతో ఏం చేస్తాం? చూడు, ఎవరికి ఏమైనా పర్వాలేదు, కానీ నాలేకి ఎన్నుంటుందో తిరిగిచ్చి. తను చనిపోతుంది తెలుసుకుని కాపాడలేకపోయాను రా. ఏం చేస్తాం? తలుపు తీరా. నేను గుర్తుందా? రఘునందన్ గుర్తుపట్ల ఆ బస్ స్టాప్ లో. అలాగే ఒకసారి మాట్లాడు. ఈ గొంతు ఇప్పుడు దాకా వినలేదు. అలాగే ఒక్కసారి మాట్లాడవా? అలాగే ఎవడదా నువ్వా? పొద్దుగా నువ్వు చూస్తున్నావో మాట్లాడని లొల్లి పెడుతున్నాడు. హరి ఏం కావాలా నీకు? ఎంత పెద్ద ప్రాజెక్టు! ఇదేంద్రా మొగాట్లా మాట్లాడుతుంది? ఏంట్రా బుచ్చిగా, మొగోడు ఆత్మ మొగోళ్ళ మాట్లాడక ముమ్మైతికాల్లా మాట్లాడుతుందా ఏంటి? టెన్షన్ వల్ల ఆదికి మిస్ అవుతున్నారు బుచ్చిగా. అరే కళ్ళు మామ, వీడి ఉందిరా. ఏంటిది? ఒలిసంత చేపాయ పెదాలు గుంజుకపోతా ఉన్నాయి. మంగరాజు సరే సరే, చిన్నప్పులు లోనకెళ్ళి చూడు. సిగ్గుపడకెళ్ళు. రే ఒకసారి చూడండి. అదర్స్ సూపర్. వెళ్ళి కూర్చో. పర్ఫెక్ట్ గా సెట్ అయింది కదా? మీరు అడిగిన బాడీలు ఇచ్చేసాం కదా, ఇక బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికో. ఎక్కడికో అంటే మరి మరకత్వని ఏ కర్లేదు, ముందు ఇక్కడ నుంచి బయలుదేరండి. ఒక నిమిషం. నీ ఇష్టానికి నువ్వు రమ్మంటున్నావు, పొమ్మంటున్నావు, మమ్మల్ని ఆత్మలు అనుకుంటున్నావా, ఆవకే బద్దలు అనుకుంటున్నావా? లోపల దెయ్యం ముగ్గులేసి ఈ ఇద్దరు బాడీల్లోకి 2 ఆత్మలు ప్రవేశపెట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. నువ్వేమైనా హెల్ప్ చేసావా? ఇదిగో ఈడున్నాడా, ఈడి తల వేరు మొండు వేరుగా దొరికాయి కదా, ఆడిని ఎత్తుకొచ్చి అందంగా సెట్ చేసి 66 కుట్లేసి చిన్నబ్బుల ఆత్మ లోపల ప్రవేశపెడితే నీకు ఆత్మ అంటే అంత చులకనైపోయిందా? లేదు లేదు లేదు, నీకు చులకనైపోయింది అంతే. బుచ్చిగా మరకతమని దొరికే వరకు ఈ 3 బాడీల నుంచి ఒక్క ఆత్మ కూడా బయటికి వెళ్ళదు. ఇది ఫైనల్. మావయ్య అక్కడ నిలబడటం కుదరదురా. పోనీ ఇక్కడ కూర్చోను, అక్కడ నిలబడతా. అసలు మిమ్మల్ని ఎవడరా ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయమన్నదే? అచ్చేసి కాకపోతే రే, వీళ్ళని బయటకు వదిలితే మనకే ప్రాబ్లం. వీడు రోడ్ యాక్సిడెంట్ లో చచ్చాడు, ఇది ఊరేసుకొని చచ్చింది. 2 పోలీస్ అయితే ఏంట్రా, వాళ్ళ డెడ్ బాడీస్ ఇంకో 2 రోజులు కంపు కొడతాయి. తమ్ముడు అలా కంపేం కొట్టదు, మేము మీలాంటి మనుషులమే. ఎంత చెప్పినా మీరు డెడ్ బాడీసే. బయలుదేరండి. అవేవో అవులే, ఇవ్వండి డెడ్ బాడీ అంటున్నావా? అప్పటి నుంచి చూస్తున్నావు ఓ డెడ్ బాడీ దొబ్బేస్తున్నావు. గొంతు తీసి పొంద పెడతా కొడుక ఏమనుకుంటున్నావు? నా లేకే ముఖానికి మాటికి మ్యాచ్ అవ్వట్లేదు. చూడు ఎలా మాట్లాడుతుంది, అంత వీడి వల్లే. వేరే దారి లేదురా. వీళ్ళ ద్వారా మరకతమణిని దక్కించుకుని మళ్ళీ వీళ్ళని శవాలు చేసి పడేద్దాం. మ్యాటర్ అయిపోద్ది. నువ్వు కుట్టుకున్న దారంతో మీరెవ్వరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మనందరం కలిసి మరకతమణిని ఎత్తుకొచ్చేద్దామా? ఇప్పుడు నచ్చావరా బుచ్చిగా? మా మామయ్య కూడా ఓకే అనేసారు. అవును, ఆ ఇంకో బాడీ ఏమైంది? ఆ బిచ్చిగాడు. ఓ తెలుగు మాస్టర్ గురించా? లోపలికి వెళ్ళి చూడు. ఆ చోటు కనిపెట్టాలి, మరకతమణిని పట్టేయాలి. ఏమంటావు? ఆయనకి ఏమైంది? నేను ఎంతో ఆలోచించి చూశాను, కానీ కుదరట్లేదు. ఒక్క 5 నిమిషాల ముందు మీరు ఎత్తుకొచ్చుంటే ఆ ఆత్మని ప్రవేశపెట్టి ఉండేవాడు. ఇప్పుడు ఎందుకు నువ్వు డాక్టర్ లా బిల్డప్ ఇస్తున్నా? శవమే కదా, పోతే పని పో.
అరే ఆ మరకతమణి గురించి పూర్తి వివరాలు వాడికే తెలుసు కదా బాయ్. మరెందుకు ముందు నువ్వు ఆత్మ ఆయనలో దింపకుండా ఈ బేవర్ సదంలో దింపావు? ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు. నన్ను చూస్తున్నాను బాగా ఓవర్గా మాట్లాడుతున్నావు పగిలిపోద్దాం అనుకున్నావు. రేయ్, ఇంకోరా నువ్వు ఒకడు. నీకు కూడా డైలాగులు ఉన్నాయా? తమ్ముడు, నువ్వు జూనియర్ ఆత్మకి ఎక్కువ, సీనియర్ ఆత్మకి తక్కువ. మరా అరే ఇప్పుడు వాడిని ఏం చేద్దాం? ఆ, ఆ, ఉమ్, రే మధ్యలో తవ్వు. ఆ, అది అదే బాగా తవ్వు. ఏయ్, మెల్లగా బస్సు తలగ దెబ్బ తగిలితే గుట్లు ఊడిపోతాయి. రే బుచ్చిగా, ఇప్పుడు నాకు ఈ గెటప్ అవసరం ఉంటావారా? నిన్ను ఎవ్వరూ కనిపెట్టకూడదు, అందుకే. అది ఓకే అబ్బాయి, అందుకని నన్ను కమలసల్లా చేయాలా ఏంటి? రేయ్, ఈ చేసుకోవాలి ఒక్క వస్తుంది. రేయ్, ఏదైనా లుంగి ఏంద్రా గాలి ఆడతలేదు. అడుగుతున్నారుగా, ఇయ్యరా. చెప్పు తెగుద్ది బుచ్చిగా. విన్నారా? ఏ మంగరాజు, ఎంత పెద్ద బాడీ బిల్డర్వే, నీకే బాడీలు ఇచ్చారు చూడు. చేయ్. Cheers, పిల్లిగడ్డ. ఆ. అరే, ఒక్క గుక్కల మొత్తం తాగేసిండు పిల్లిగడ్డ మూడు. ఆడికంత సీన్ లేదు మంగరాజు, చిన్నబ్బులు తాగింది ఆరం చూసే. ఏంటి ఆరెంజ్ జ్యూసా? అందుకే నాకు ఎక్కలేదు. చిన్నబ్బులు ఏంట్రా అలా భయపడుతున్నా? అది ఎవరు? మన ఫ్యామిలీయే కదా, భయమైంది. దీన్నే మరగతమని అంటారు. చిన్నబ్బులు మర్రకతమణి అట. తమ్ముడు, ఏంటి? నువ్వు ఇది ఫోటో మాత్రం చూసావు, అవు. కానీ దీన్ని మేము ముట్టుకోవటం వల్ల మా ఫోటోలకే దండలేశారని మాతోనే చెప్తున్నావా? అవును కదా. ఈ మరకతమణి ముట్టుకున్న అంతమంది ఒకే బండి గుద్ది చచ్చారని ఈ బుక్ లో రాసుందే. ఆ బండి ఏంటి, దాని నెంబర్ అంతా, ఇదంతా తెలిస్తే మేము సేఫ్ అయిపోవచ్చు కదా. బుచ్చిగా, నేను చచ్చిపోయింది కూడా నాకు జ్ఞాపకం లేదా బాయ్. మేము బండి కొద్దడం వల్లే చచ్చిపోయామని నువ్వు చెప్తేనే మాకు తెలిసింది. సూపర్. ఏరా బా, నీకేమైనా గుర్తుందేంటి? అంటే మనం చచ్చిపోయినామా? గట్టిగా నవ్వరా, కుట్లు తెగిపోతాయి. అరే మెంటల్ గా లేక గట్ల నవ్వుతున్నావేమ్రా? సరే సరే, ముందు ఇది చదవండి. మరకతమణి పురావస్తు శాఖ వశమైనది. ఆ, ఇప్పుడు మరకతమణి ఎక్కడుందో ఇదిగో వీడొక్కరికే తెలుసు. పేరు పాండురంగ. వీడిని ఎత్తుకొచ్చామంటే మరకతమణినే మనం ఎత్తుకొచ్చినట్టు. కానీ మనము పోలీసులకు మాత్రం తెలియకూడదు. దానికి మనందరం ట్వింకిల్ మనుషులుగా మారాలి. ఇప్పుడు ఎందుకు అనవసరంగా ట్వింకిల్ నిద్రకు లాగుతున్నాం? రే, ట్వింకిల్ పేరు చెప్తే పోలీసులు పట్టించుకోరా, అదే మనకి సేఫ్. ఏ ట్వింకిల్ అంటే అంత తోపు కదా? తోపా? కోట్స్, బాడీ గార్డ్స్, స్పీకర్ ఫోన్, జిగావాట్స్, ట్వింకిల్ అన్న మాట వింటే ఎవడైనా నిజంగా కలిసిందే. ఓ ఎవరండి? ఏంటిది? కోటు సూటు వేసుకొని నుంచున్నా ఎవరో తెలియట్లేదా? తెలియట్లేదే. ఇప్పుడు అర్థం అవుద్దనుకుంటా. అర్థమైందండి. ఏం అర్థమైంది? స్పీకర్ అని అర్థమైంది. సరిపోయింది. ఆడుకోద్దు ఆఫీసర్. ఇందులో వచ్చే వాయిస్ వినండి. హలో, నేను ట్వింకిల్ రామనాథన్ స్పీకింగ్. ట్వింకిల్ రామనాథమా? ఏదైనా ప్లే స్కూల్ ఓనర్ ఆయన? చచ్చింది గొర్రె. అని ఏంటాను సిటీలోనే పెద్ద దాదాటగా ఆడి తెలియదా నీకు? దాదావరా? నాకు తెలియదండి అయ్యా. ఈడి నుంచి నిజం తెలుసుకోవడానికి అనవసరంగా సూటు బూటు వేసాం. ఏది అడిగినా గానీ తెలియదు అంటాడు బట్టపర్రాడు. అదంతా వదిలేయండి. మా బాస్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, వినండి. చెప్పండి రామనాథం. ఇగో మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇయ్యలేదనుకో ఖాళీ పీలి మీ ఇంట్లో ఓ డెడ్ బాడీ లేదు సార్. మరకటమని ఎక్కడుంది? కాయ బోలో.
ఎవరికి తెలియదు అనుకున్న విషయం వీళ్ళకనే తెలిసిపోయింది. మరకతమనా మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదే. అరే ఓ బట్టటానికాయ నీ పెళ్ళం గుర్తుండా లేదా? ఈ పిసికి సంపుట గప్పటి నుండి చూస్తున్న టైం అంతా వేస్ట్ చేస్తున్నావు రాని చెప్ప. ఇప్పుడు ఎందుకురా దాన్ని గుర్తు చేస్తున్నావు దొంగ చచ్చినోడా? మరకతమ్మనా అది కీసరగుట్ట పోస్ట్ ఆఫీస్ లో ఉందండి. మరకతమణిని ఆ డబ్బా పోస్ట్ ఆఫీస్ లో దాచిపెట్టావా? ఆ డబ్బా పోస్ట్ ఆఫీస్ లో దాచాను కనుకే ఇంతవరకు దాన్ని ఎవరు టచ్ చేయలేదు. పట్టతలేని బ్రెయిన్ ఉందిరా. ఏ మిస్టర్ పీకల్, ఆ పోస్ట్ ఆఫీస్ లోపల ఒక చోట చాలా షీల్డ్స్ పెట్టుంటాయి. ఆ షీల్డ్స్ లో ఒక షీల్డ్ వెనుక ఒక తాళం చెవి దాచి ఉంటుంది. ఆ తాళం చెవి తీసుకొచ్చి పోస్ట్ మాస్టర్ టేబుల్లో ఉన్న రహస్య కీపర్లు పెడితే టేబుల్ పైభాగం ఓపెన్ అవుతుంది. అందులో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో మరకతం ఉంది. ఏరా బుచ్చిగా దీన్ని ముట్టుకోవాలనిపించట్లా? వద్దు మావయ్య, నాకు ఇంకా ఆశ ఉంది బతకాలని. నువ్వు ముట్టుకున్నావుగా అచ్చలు మావయ్య. ఏయ్, ఇక మా మావయ్యని మర్యాద లేకుండా మాట్లాడకూడదు. ఇప్పుడు మనం 10 కోట్లకు అధిపతి అవ్వడానికి కారణం మా మావయ్య కదరా. మావయ్య, ఈ గుడి కట్టాలా చర్చి కట్టాలా చెప్పు. బీచ్ లో ముగ్గురికి విగ్రహాలు కట్టి ఫిక్స్ అయిపో. ఓవర్ గా లేదు. ఏ? దీనికి స్కెచ్ చేసిన దగ్గర నుంచి పాండురంగని కిడ్నాప్ చేసినంత వరకు అంతా చేసింది నేను. చివరికి మీ మామయ్య చెయ్యట్టి తీసేసాడంటే క్రెడిట్ మొత్తం ఆయనకి ఇచ్చేస్తావా? పొరలే. తమ్ముడు, ఇలా చూడు, చెయ్యట్టు తీయడం అంటే అనుకున్నావా? మరకతమ్మని నువ్వే తీసుకుంటొచ్చుగా. నేనే తీసుకునేవాడిని. ఇదిగో నీ అల్లుడు వల్లే వీడి మాట విని స్వామీజీని కలిసి మీ అందరిని అనవసరంగా లేపి ఎందుకులేండి ఇప్పుడు. తమ్ముడు మావయ్య, బుచ్చిగా ఒక్క నిమిషం అండి మావయ్య. ఏంట్రా? మనం ఆ మణిని ముట్టుకుని ఉంటే ఆ రాజుగారి దయ్యం మనల్ని చంపేది. తోలు తీరిపోయి తెలుసా? చేతితో తీస్తేనే ప్రాబ్లం. పట్టుకొని తీసుకునేవాడిని. రే, ఇంత చేసిన నాకు ఆ మాత్రం ప్లాన్ చేయడం తెలీదా? తెలియదురా. ఏంట్రా అప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి దానికి నేనే పీకా అంట. ఏంటి నీ ఉద్దేశం? ఇదిగో నువ్వే ఉంచుకో. ఎందుకురా నా మీదకి ఇసిరావు? ఇదిగో ఇంటర్వెల్ అయిపోయి అందరూ వచ్చేసారా? త్వరగా లేవరా, అప్పుడే కదా సీన్ లోకి వెళ్ళగలం. రే బుచ్చిగా. మాయా, ఏమ్మా నేను ఎక్కడున్నా? మశానం వైపు తల పెట్టుకుని అడ్డంగా పడుకున్నావు. లేచి కూర్చో. నాకేం కాలా? అది డూప్లికేట్ రాయి. అది ఇతన్ని భయపెట్టడానికి ఇసిరితే పొరపాటును మిస్ అయి నీ చేతిలో పడింది అంతే. అది డూప్లికేటా? ఇంకా అర్థం కాలేదా అబ్బాయి? ఆడు ఒరిజినల్ ఎక్కడో దాచేసి మనందరినీ ఎర్రి పప్పలు చేశాడు. లేదు మావయ్య, నేను తాకగానే అది ఏమొచ్చింది నాకు కనిపించింది. ఎవరు? ఆత్మ. ఆడు తెలుగు మాస్టర్ బుచ్చిగా. ఇదిగో తెలుగు మంత్రులు వీడి కలుసుకుందాం. ఇదిగో సచిన లెక్క పడుకున్నా. ఓ పంతులు ఎన్నిసార్లు లేపాలే? ఈ నరోజు పాతేశాం కదా, మరెలా? అరే అడ్రస్ కి అయితే కంట్రీలో వచ్చాడు, కానీ 4 మాటలు మాట్లాడినా లేదో మళ్ళా పైకి పోయిండా ఏమి?
ఆ తెలుగు మాస్టర్ ఆత్మ మాత్రం ఇల్లు దూరట్లేదు Bullshit. దానికి ఎందుకు నా చెవులో పంపు కొడతావు తప్పుగా అరే 16 సార్లు పొందబెట్టే బదులు పెట్రోల్ పోసి తగలబెట్టవా భద్రా తీసుకోలేరా జాగ్రత్త 1900 శతాబ్దానికి చెందిన ఆంధ్రులకు సంబంధించిన ఒక మరగద మణి నిన్న దొంగిలించబడింది. నేటి వరకు మరగద మణిని కాపాడుతూ వస్తున్న పురావస్తు శాఖ అధికారి పాండు రంగారావు ఈ చోరీకి పాల్పడింది ట్వింకల్ రామనాథ్వేనని లిఖిత పూర్వకంగా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. దీని గురించి పాండు రంగారావు గారు పత్రికా విలేకరులతో మరకతమణిని దొంగిలించింది ట్వింకిల్ రామనాథ్ ఆయన గ్యాంగ్ ని పంపించారు. వాళ్ళు నన్ను కార్లో ఎత్తుకెళ్లిపోయారు. ఆడి దగ్గర ఉన్నదే డూప్లికేట్, అది నొక్కేసామని కంప్లైంట్ ఇస్తున్నాడు. ఏంది మా వాడి స్కెచ్? బాసు ఏదైనా సిల్క్ స్మిత్ పాటేసుకో బాసు. లేదురా వాడి దగ్గర ఉన్న డూప్లికేట్ వాడికే తెలియదు. తెలుసుంటే వాడు అసలు కమిషనర్ ఆఫీస్ దగ్గర వెళ్ళుండాడు కాదు. అక్కడున్న ఒరిజినల్ కొట్టేసి ఇంకోటి ఎవడో డూప్లికేట్ పెట్టారా. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఆ వ్యక్తిని. ఏమయ్యా పాండురంగారా, మరి నువ్వు వాకింగ్ చేస్తున్నప్పుడేగా కిడ్నాప్ చేసింది? మళ్ళీ వచ్చావా? వాకింగ్ చేస్తే కిడ్నాప్ చేస్తున్నారని ఇప్పుడు జాగింగ్ చేస్తున్నా. ఇప్పుడు దమ్ముంటే ఎవరినైనా వచ్చి తీసుకెళ్ళొద్దు. నేను జాగింగ్ చేస్తే మీకేంటయ్యా? చూసింది చాలు టీవీ